నా పేరు కేఎస్ఎస్ ప్రసాద్, జనరల్ సెక్రటరీ ఏపీ యూటీఎఫ్ మరియు సెక్రటరీ జనరల్ ఏపీ జేఏసీ. ఈరోజు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ సమావేశంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులకు సంబంధించినటువంటి పలు అంశాలు ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో ఏదైతే బకాయిలు పేరుకుపోయినాయో ఆ బకాయిల్లో 11వ PRCకి సంబంధించినటువంటి బకాయిలు దాదాపు 17,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. దాంతోపాటు సుమారు 4,000 కోట్ల రూపాయల సరెండర్ లీవులు కూడా ఉన్నాయి. ఈ సరెండర్ లీవుల్ని మొదటి దశలో విడుదల చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. అట్లాగే గత 8 నెలలుగా రిటైర్ అవుతున్నటువంటి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు సంబంధించి ఏదైతే గ్రాట్యుటీ పెండింగ్ ఉండిపోయిందో ఆ గ్రాట్యుటీని తక్షణమే చెల్లించాలని చెప్పి కోరడం జరిగింది. దాంతోపాటు రిటైర్ అయ్యేటువంటి ఉద్యోగులకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువ కాలం బకాయి పెట్టకుండా వెంటనే చెల్లించాలని చెప్పి కూడా ఈ సమావేశంలో కోరడం జరిగింది. అలాగే గత సంవత్సరం విడుదల చేసినటువంటి జీవో 114 ఏదైతే 10,667 మంది కాంట్రాక్టు ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని, లెక్చరర్లని రెగ్యులరైజ్ చేయడానికి ఇచ్చారో దాంట్లో లెక్చరర్స్కి సంబంధించి 4,562 మంది రెగ్యులరైజ్ కావాల్సి ఉంది. అయితే కొన్ని డిపార్ట్మెంట్లు మాత్రమే రెగ్యులరైజ్ అయినాయి. ఈ కాంట్రాక్ట్ లెక్చరర్స్గా పనిచేస్తున్నటువంటి 4,562 మందిని కూడా జీవో 114 ప్రకారం రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. అట్లాగే 1/9/2004 ముందర నియామక ప్రక్రియ పూర్తయినటువంటి 2003 DSC ఉపాధ్యాయులు, అట్లాగే 3,300 మంది పోలీసులు, అలాగే ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, గ్రూప్ 2 ఉద్యోగులు అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొత్తం 11,500 మంది ఉన్నారు. ఈ 11,500 మందికి తాత్సారం చేయకుండా మెమో 57 ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, అట్లాగే ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందర ఉద్యోగులకు ఏదైతే హామీ ఇచ్చిందో దాని ప్రకారంగా CPSని రద్దు చేసి OPSని అమలు చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. తర్వాత అంతర్జిల్లా బదిలీలు విద్యాశాఖ ప్రకటించింది. దాంట్లో స్పౌస్, మ్యూచువల్ ఇద్దరికే మాత్రమే అవకాశం కల్పించారు. గత 10 సంవత్సరాలుగా ఇతర జిల్లాల్లో ఉండిపోయినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారికి అంతర్జిల్లా బదిలీల్లో అవకాశం కల్పించాలని చెప్పి కోరడం జరిగింది. 1998, 2008 DSCలో నియమితులైనటువంటి మినిమం టైం స్కేల్ టీచర్లని వాళ్ళ సర్వీసులు రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు కూడా పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకి పెంపుదల చేయాలని కోరడం జరిగింది. అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు కూడా పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకి పెంచాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం జరిగింది. నెక్స్ట్ PRCకి సంబంధించి ఇప్పుడు ప్రకటించినా కానీ కనీసం 2027 వరకు కూడా PRC అమలు అయ్యేటువంటి అవకాశం లేదు. అంచేత ప్రభుత్వానికి ఆ టైము కూడా దొరికే అవకాశం ఉంది కాబట్టి వేగవంతం చేసి వెంటనే PRC కమిషనర్ని నియమించాలని చెప్పేసి, అట్లాగే ఏదైతే 4 విడతల DAలు పెండింగ్ ఉన్నాయో ఆ 4 విడతల DAలలో కనీసం 2 DAలు అయినా సరే వెంటనే ప్రకటించాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అట్లాగే ఉపాధ్యాయులకి సంబంధించి ముఖ్యంగా జిల్లా పరిషత్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి 980 ఉద్యోగులు, ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలనేది, దానికి ఆటంకంగా ఉన్నటువంటి 2013లో ఇచ్చిన మెమోని రద్దు చేసి ఏ డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉంటే ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరడం జరిగింది.